ఇవాళ స్పెషల్ రొయ్యలండి. ఇవాళ మా మమ్మీ బీట్కే రొయ్యలు ఎలా చేస్తారో చూపిస్తుంది. ముందే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. మసాలాలన్నీ వేసాక బాగా కలుపుకోండి. మసాలా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని అరగంట పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే ఏమైద్ది అంటారా? ఇలా చేస్తే మసాలా మొత్తం బాగా పెట్టిద్దండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. అలానే ఆయిల్ వేడెక్కాక ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవి ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒక 3 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. రొయ్యలు అనేవి చాలా బేగా కుక్ అయిద్దండి. దీనికి ఏం గంటలు టైం ఏం అవసరం. మటన్ చికెన్కి తీసుకునే అంత టైం అస్సలు తీసుకోదండి. అవునండి, బయట బ్లడ్ ఫ్లో అనేది చాలా వేగంగా పెరుగుతుంది. కొన్ని రోజుల వరకు చికెన్కి దూరంగా ఉండండి. ఒక 3-4 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులో 2 ఎల్లిపాయలు వేసుకోండి. బాగా కట్ చేసుకొని వేసుకోండి చూపిన విధంగా. ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అవి వేసాక ఒక 3 నిమిషాలకి మూత పెట్టండి. ఇంకా మూత తీస్తూ ఒకసారి కలుపుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామా. ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఇంకా బాగా కలపండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి కదా, అది వేగాలంటే కొంచెం టైం పట్టేద్దండి. అలానే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేకపోతే అడుగు అనేది అంటుద్ది. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకుందామా. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలానే జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసేసుకోండి. మసాలాలన్నీ వేసుకున్నాక ఇంకా బాగా ఒకసారి కలిపేసుకుందామా. మరి అలానే తగినంత ఉప్పు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మసాలాలు మొత్తం ముందే వేసారు మ్యారినేషన్ అప్పుడు, అందుకే చూసి వేసుకోండి. ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి. ఇలా నూనె తేలాలన్నమాట. నూనె అనేది బాగా తేలితే ఇంకా పేస్ట్ అనేది బాగా వేగినట్టు. ఇంకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అందులో వేసేసుకోండి. చూడండి, మరీ చిన్నగా కట్ చేయకండి, లేకపోతే బీరకాయ అనేది కూరలో కనిపించదు మీకు. బాగా కలుపుకోండి బీరకాయ వేసుకొనిక. ఇప్పుడు కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి. మేము ఎందుకు వేసుకుంటున్నామంటే కలర్ అనేది బాగా వచ్చింది. నాన్ వెజ్ అంటే కలరు, రుచి, కారం ఉండాలి కదా. ఇంకా బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టండి. చూడండి, 5 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ బయటకు వచ్చాయిగా. ఇంకా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపేసి ఇంకొక 5 నిమిషాలకి మూత పెట్టాయండి. ఇగోండి, చూడండి, నూనె మొత్తం బాగా తేలింది. ఇంక నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఇంకా ఇప్పుడు కరెక్ట్ టైం అండి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోండి. గ్రేవీలా కాస్తే గ్రేవీలా చేసుకోండి, ముద్దు కాస్తే ముద్దులా చేసుకోండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా నీళ్ళు వేసుకున్న తర్వాత గరం మసాలా అనేది వేసేసుకోండి. ఇంకొకసారి బాగా కలపండి. ఇంకొప్పు అనేది ఇప్పుడే చూసుకోండి, సరిపోకపోతే వేసేసుకోండి, సరేనా? ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కదా. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? ఇంకా గరం మసాలా వేసుకున్నాం కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి కదా. ఇంకా అంతేనండి, మన కర్రీ అనేది రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. సరే, మళ్ళా బాయ్.